భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఆ భగవంతుడు ఓటర్ అయి ఉండొచ్చు, లేదా సర్వేశ్వరుడు అయి ఉండొచ్చు. ఇద్దరు ఇస్తే దక్కినటువంటి ఒక అవకాశం. దాన్ని పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికింది సామెత కరెక్ట్ కాదు. అది ఆచరణ కాకూడదు. అధికారం అనేటటువంటిది అణకువ నేర్పాలి. అధికారం అనేటటువంటిది బాధ్యత నేర్పాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న చూడాలి తప్పించి మన చుట్టూ కార్యకర్త ఏమనుకుంటున్నాడు, మన అభిమాని కోరిక తీర్చడం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కార్యకర్తల పాలన చేస్తాం, అదే ప్రజాపాలన అనుకుంటే అమాయకత్వం, అది తెలివి తక్కువతనం. అది ఇప్పుడు ఆయనకి ఒక అధికారం ఉంది, ఆయన చేతిలోనే 2 శాఖలు ఉన్నాయి. ఆ కూటమిలో సివిల్ సప్లైస్ ఆయన చేతిలోనే ఉంది, సినిమాటోగ్రఫీ ఆయన చేతిలోనే ఉంది. ఈయన స్వయంగా చూస్తున్నారు. ఈయన ఆ 2 ఈ సినిమాలకు సంబంధించి కీలకమైనవి. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలా? ఫస్ట్ నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీ వాడివి, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు వాళ్ళతో పిలిచి మాట్లాడచ్చు కదా. వాళ్ళు నా దగ్గరికి రావాలి, వచ్చి ఇక్కడ వెయిట్ చేశారనుకో, నీకు జగన్కి ఏంటి తేడా? వాళ్ళు నీ వెంట పడితే నీకు జగన్కి ఏంటి తేడా? జగన్ వాళ్ళని రప్పించుకున్నాడు, జగనేం వాళ్ళని హింసించలేదే.